మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై దాడి జరిగింది. హర్షవీణపై జనసేన పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. రైల్వే కోడూరు టోల్గేట్ సమీపంలో హర్షవీణపై జనసేన కార్యకర్తలు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. హర్షవీణతో పాటు గోపి అనే వ్యక్తిపై అరవ శ్రీధర్ అనుచరులు దాడి చేశారు. బూతులు తిడుతూ దాడి చేశారంటూ కూడా హర్షవీణ చెబుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సూటిగా ప్రశ్నించారు హర్షవీణ. వెళ్ళేసరికి మా బాబు ఆకలేస్తుంది అనేసి అంటే ఇంట్లో సామాన్లు వాడికి ఏమన్నా తీసుకెళ్దాము అనేసి టోల్గేట్ దాకా వచ్చాము. టోల్గేట్ దగ్గర ఫ్లవర్ షాప్ దగ్గర ఆగాము. ఆగిన ఒక 10 నిమిషాలకి శ్రీధర్ కారు తాతంశెట్టి కారు వచ్చింది. సరే వచ్చిందని చెప్పేసి మేము కామ్గానే ఉన్నాము. ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు, సరే చేసుకునివ్వండి అని చెప్పేసి మేము చూస్తున్నాము. శ్రీధర్ వచ్చాడు కదా అని చెప్పేసి నేను ఇలా తొంగి చూశాను అంతే. తాతంశెట్టి ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చి ఈ అబ్బాయిని ఎందుకు కొడుతున్నాడో తెలియట్లా, ఎందుకు కొడుతున్నాడు, తరిమి కొడుతున్నాడు, అసలు ఎందుకు కొడుతున్నారు సార్ అని చెప్పేసి నేను అడుగుతున్నా కూడా రోడ్డు మీద అంతా తరిమి కొడుతున్నాడు అండి. వాళ్ళ చేతుల్లో రాడ్స్ ఉన్నాయి, పైప్స్ ఉన్నాయి. అలా తరిమి కొడుతుంటే ఎందుకు సార్ అని చెప్పేసి నేను ఆపేస్తుంటే ముందు వాడు వెళ్ళాలి అని చెప్పేసి ఆ అబ్బాయి ఆటోలో వెళ్ళిపోయాడు. చాలా దారుణంగా కొట్టాడు. 10 దెబ్బలకి పైగా కొట్టారండి. నేను వచ్చేసి ఎందుకు కొడుతున్నారు, కొట్టే వాళ్ళు చెప్పి కొట్టండి, ఎందుకు కొడుతున్నారు, మేమేం చేసామని చెప్పేసి కొడుతున్నారు అనేసి నేను అడిగితే నాకు మాత్రం ఎందుకు కొడుతున్నావో చెప్పి కొట్టా అనేసి నేను అక్కడే కూర్చున్నప్పుడు తల మీద ఒక దెబ్బ, ఇక్కడ ఒక దెబ్బ చాలా గట్టి కొట్టాడు తాతంశెట్టి నాగేంద్ర. దాని తర్వాత ఆడ పక్కన ఎవడో హైట్ గా ఉండి ఆడు తాతంశెట్టి తిడుతూనే ఉన్నాడు. మరి తాగేసి వచ్చారో మరి ఎందుకు వచ్చారో నాకు తెలియదు. కారణం లేకుండా వచ్చి కొట్టారండి. రోడ్డు మీద టోల్ గేట్ దగ్గర దారుణంగా కొట్టారు. టోల్ గేట్ దగ్గర ఉంటే సీసీ కెమెరాసే చెప్తాయి. మేము ఏం చేయలేదు, మేము అసలు ఏమీ చేయలేదు. ఎందుకు కొడుతున్నారో మాకు తెలియట్లేదు. మేము జస్ట్ అలా నిల్చున్నాం, ఒక్క డిస్టర్బెన్స్ కూడా చేయలేదు. అక్కడ వాళ్ళ కార్ల దగ్గర కూడా మేము లేము, మా స్కూటీ దగ్గర ఉన్నాం. మేము వచ్చి చడమడ కొట్టేస్తే అసలు ఎందుకు కొడుతున్నారండి మమ్మల్ని. ఇంటికి వెళ్ళేసారు. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. ఎస్ మల్లికార్జున్, బాధితురాలు హర్షవీణనైతే తన మీద దాడి జరిగిందని చెప్తుంది. అసలు పూర్తిగా కూడా ఏం జరిగింది ఈ అంశంలో? రైతుశ్రీ మనం చూసుకోవచ్చు. మధ్యాహ్నం మనము రాఘవపురం టీడీపీ ఆఫీస్ లో కూడా ప్రజా దర్బార్ జరుగుతోంది. అక్కడ ముక్కూరు పనంద రెడ్డికి కూడా వీణ ఈ రోజు ఒక కంప్లైంట్ ఇచ్చారని చెప్పవచ్చు. అక్కడ ప్రజా దర్బార్ జరుగుతా ఉంటే కొత్త కేసు ఒకటి పెడుతున్నాను, ఏదైతే అరవ శ్రీధర్ తనను న్యాయం చేయాలని చెప్పి నేను పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం కానీ ఇక్కడ ఎటు పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా మరొకసారి అక్కడ కంప్లైంట్ ఇచ్చారని చెప్పవచ్చు. ఇది జరిగిన కంప్లైంట్ ఇచ్చి కొన్ని గంటలు గడవక ముందుకే మనం చూసుకుంటే రైల్వే కోడూరు టోల్ గేట్ సమీపంలో కూడా హర్షవీణ, అదేవిధంగా హర్షవీణతో పాటుగా ఉన్నటువంటి గోపి అనే వ్యక్తి పైన కూడా కొంతమంది జనసేన కార్యకర్తలు దాడి చేసినట్లుగా వీణ ఆరోపిస్తారని చెప్పవచ్చు. ముక్కుమడిగా అంటే లేడీ అని చూడకుండా కూడా ఆమెపై దాడి చేయడము, అదేవిధంగా గోపి పైన కూడా విచక్షణ రహితంగా కూడా దాడి చేసేటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఈ విషయం చాలా సీరియస్ అవుతోంది. అంటే మరొక కొత్త కేసు పెట్టబోతున్నారని తెలుసుకొని ఈ విధంగా దాడి చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి పూర్తిగా మనం చూసుకుంటే గత 3 నెలల నుంచి కూడా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన చర్యలు తీసుకోవాలా, తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేస్తారు, తను లైంగికంగా కూడా వాడుకున్నారు కాబట్టి తనను వివాహం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈమె పోరాటం చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా జనసేన పార్టీ అధిష్టానం స్పందించింది. పూర్తి స్థాయిలో త్రిసభ్య కమిటీ కూడా ఈ విషయంలో వేశారని చెప్పవచ్చు. అయితే ఈ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది, అసలు ఏం తేల్చిందన్నది ఇంతవరకు క్లాస్ రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పార్టీ కార్యక్రమాల్లో అరవ శ్రీధర్ పూర్తి స్థాయిలో దర్జాగా పాల్గొంటూ ఉన్నారు. అసలు కమిటీ ఏం చేసింది అన్నది ఎవరికి క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా మహిళలకు న్యాయం చేస్తున్నారు అని చెప్పేసి కూడా డైరెక్ట్ గా ప్రశ్నించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా ఈ విషయం కాస్త సీరియస్ అవుతా ఉంది. మరొక కేసు అంటూ తిరుగుతా ఉంది. ఖచ్చితంగా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి వీటిపైన దాడి చేశారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా దాడి చేయడం అనేది ఏమైన చర్య కాబట్టి పూర్తిగా టోల్ గేట్ సమీపంలో కూడా అందరూ చూస్తున్నా కానీ రోడ్డు పైన గోపి అనే వ్యక్తితో పాటుగా హర్ష వీరపైన దాడి జరిగినట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం తనకు న్యాయం చేయాలి, ఎందుకు నా మీద కక్ష కట్టి విధంగా చేస్తున్నారు, నేను కేవలం న్యాయం మాత్రమే అడుగుతున్నానని చెప్పేసి కూడా హర్షవీణ చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది.
రైట్. ఇక ఆ తర్వాత కేసు నమోదు చేయడం జరిగిందా? మరి అరవ శ్రీధర్ మీద కంప్లైంట్ చేసిందా హర్షవీణ? పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దీనిపైన కూడా మరొకసారి జరిగిన ఇన్సిడెంట్ అంటే పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల్లో కూడా దాడి చేసేటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరు మా పైన దాడి చేస్తారు, ఎందుకు కొడుతున్నారు అని అడిగినప్పుడు కూడా ఎవరు కూడా సరైన సమాధానం చెప్పకుండా మా పైన దాడి చేస్తారు కాబట్టి ఇది ఎమ్మెల్యే చేయించాడని చెప్పేసి అని కూడా ఆమె ఆరోపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే న్యాయంగా పోరాటం చేస్తూ ఉన్నాను, నేను అరవస్థిత తనకు ఏదైతే హామీ ఇచ్చాడో, పెళ్లి చేసుకున్న హామీ ఇచ్చాడు కాబట్టి నేను దాని మేరకే అడుగుతున్నాను కాబట్టి ఒక మహిళగా నేను అడుగుతా ఉంటే అసలు సమాధానం చెప్పకుండా ఇటు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం కూడా స్పందించడం లేదని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఏదైనప్పటికీ కూడా ఈ వీడియోస్ ఆధారంగా, ఎందుకంటే టోల్ గేట్ దగ్గర వీడియోస్ ఉంటాయి కాబట్టి ఎవరు దాడి చేస్తారంటే దానిపైన కూడా పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరొకసారి ఆమె పోలీస్ స్టేషన్ వెళ్లి ఈ అంశం పైన కూడా కేసు పెట్టేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. రైట్, స్టే విత్ us మల్లికార్జున్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ తన మీద తనతో ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి జరిగాయంటూ కూడా హర్షవీణ ఏదైతే తన వినతి పత్రాన్ని అందించేందుకు కానీ లేకపోతే హర్షవీణ బయట తిరుగుతున్నప్పుడు కానీ హర్షవీణతో పాటు మరొక వ్యక్తి తోడు ఉంటున్నారు, గోపి అనే వ్యక్తి. అయితే వాళ్ళిద్దరూ కూడా సరుకులు తెచ్చుకునేందుకు ఒక షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా టోల్ గేట్ దగ్గర వీళ్ళ మీద, గోపి అనే వ్యక్తి మీద కూడా దాడి చేశారంటూ, తీవ్రంగా దాడి చేశారంటూ ఆ వ్యక్తి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు చెప్పినట్లుగా, తర్వాత ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా తనను కూడా గట్టిగా పట్టుకున్నట్లుగా కూడా హర్షవీణ చెప్పడం అయితే జరిగింది. ఇక ఇదే విషయం మీద తాను మరలా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళనున్నట్లుగా తెలుస్తోంది.